ప్రైజ్ దల్లాడండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. మనం ఈరోజు మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. పరలోక రాజ్యం ఎలా ఉందంటే 10 మంది కన్యకలలో మరి తమ దివిటీలను పట్టుకొని ఎదురు చూస్తున్న కన్యకలను పోలి ఉందంట. అంటే రాకడ సమయంలో ఎవరు ఎత్తబడతారంటే ఎవరైతే తన జీవితంలో పరిశుద్ధాత్మతో నింపబడతారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. అలా కాకుండా పరిశుద్ధాత్మతో నింపబడపోతే ఎత్తబడరు. ప్రియ దేవుడి బిడ్డలారు, ఎందుకంటే ఆత్మ లేని వాడు నా వాడు కాదని ప్రభు చెప్పడం జరిగింది. కాబట్టి ఆత్మ లేకపోతే మనం అసలే ఎత్తబడము. అంతేకాకుండా ఈ కన్యకులు 10 మంది మాత్రము బుద్ధిగల కన్యకుల్లాగా వారి దివిటిల్లో నిండుగా మరి వాళ్ళు పరిశుద్ధాత్మతో మరి నూనెతో నింపబడ్డారు, వెలుగుతో నింపబడ్డారు. కానీ 5గురు మాత్రము ఈ 10 మందిలో 5గురు మాత్రము నూనె కొద్దిగా ఉంది వారి దివిటీలలో. కాబట్టి 5గురు ఎత్తబడలేదు. ప్రభు రాకడ రావడము మరి వాళ్ళు గేటు మూసివేయడం జరిగింది. కాబట్టి ఈ వాక్యం చూస్తున్న నీవు నేను మారు మనసు పొందిన, రక్షణ తీసుకున్న, పరిశుద్ధంగా జీవించినంత మాత్రాన మనము పరలోకంలోకి చేరుకోము. మన ఆత్మలు నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు, ఆ నూనెతో నింపుకున్నప్పుడు మాత్రమే మనం ఎత్తబడే గుంపులో ఉంటాము. అంతేకాకుండా మరి ప్రభు రాకడ విషయం మరి తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఈ రాకడ సమయంలో ఉన్నాం. ప్రభు రాకడ సమయంలో ఆ విషయాన్ని మరి పక్కన ఉంచినా మరి మన పోకడ ఎప్పుడో తెలియదు. ఎందుకంటే మనం దుర్దినాల్లో ఉన్నాము, అపాయకాల పరిస్థితుల్లో ఉన్నాము, అంత్య దినాల్లో ఉన్నాము. భూకంపాలు ఒకవైపు, అంతేకాకుండా అగ్ని ప్రమాదాలు ఒకవైపు, వ్యాధులతో కొట్టబడుతూ ఉండడము, అక్కడ హత్యలు, దారుణాలు సంభవిస్తూ ఉన్నాయి. మన పోకడ తెలియదు. కాబట్టి మరి మనం దేవుడికి సిద్ధపడాలి. దేవుడు రాజ్యానికి, పరలోకానికి, రాజ్యానికి సిద్ధపడాలంటే మన ఆత్మ నింపబడాలి. ఆత్మ చేత నింపబడే అనుభవంలోకి ఎవరైతే వెళ్తారో వారు మాత్రమే పరలోకంలో చేరుకోగలరు. కాబట్టి ఆత్మచేత నింపబడడానికి మీరు ప్రార్థించండి. ఆత్మచేత నింపబడడానికి మీరు ఎదగండి. అంతేకాకుండా వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యానుసారంగా మన జీవితాలను మన క్రమంగా కట్టుకోవాలి. అప్పుడే మనము ప్రభు రాజ్యానికి అర్హులుగా మార్చబడతాం. ఈ వాక్యము మీ వినికిల్లో దీవించబడును గాక.